అరవింద్ అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళని చూసి ఏమైంది మళ్ళీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే నా బాబు ఎక్కడ ఉన్నాడో చెప్పు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ దాచిపెట్టావో చెప్తావా కొంచెం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అరవింద్ అయితే ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే అవును నా కొడుకు ఉన్న ఏకైక శత్రువువే నువ్వు ఒక్కడవే, అందుకే నిన్నే అడుగుతున్నాను, నా కొడుకుని ఎక్కడ దాచిపెట్టావు, నా కొడుకు అసలు ఎక్కడ ఉన్నాడు, వాడిని చూడకపోతే నేను ఉండలేను, ఎక్కడ ఉన్నాడో కొంచెం చెప్పు, నీ కాలు పట్టుకుంటానని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూసిన అరవింద్ అయితే ఏంటండి మీరు ఏం చేస్తున్నారు, అరవింద్ని నేను దాచిపెట్టడం ఏంటి, అరవింద్ ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే లేదు వాడికి నువ్వు ఒక్కడవే శత్రువు, వాడు ఎక్కడ ఉన్నాడో నీకే మాత్రమే తెలుసు, నిజం చెప్పు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న గౌతమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ని కొంతమంది రౌడీలు అయితే కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పడేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న గౌతమ్కి ఒక వాటర్ బాటిల్ అయితే విసురుతూ ఉంటారు. ఆ వాటర్ బాటిల్ తగిలి ఆ గౌతమ్ అయితే మెలకువ వచ్చి ఎక్కడ ఉన్నాను నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఎవర్రా మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఎవరు పలకపోవడంతో అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.